పాఠశాల అంటే ఒక దేవాలయంతో సమానం. గురువులు మన గురువులు బోధించిన విద్యతోనే ఇవాళ మనం ఈ స్టేజ్‌లో ఉన్నాం. అలాంటి సమాజంలో రోజురోజుకి గురువులు కానీ, ప్రిన్సిపల్ కానీ అసలు ఏమైపోతున్నారు? ఎందుకిలా వేధిస్తున్నారు? ప్రిన్సిపల్ తీరు మారే వరకు లేదా ప్రిన్సిపల్ మారే వరకు మేము మా పిల్లల్ని స్కూలుకి పంపించము అని తల్లిదండ్రులు అంటున్నారు అనంటే, ఆ స్కూల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఎమ్మెల్యే ఆ స్కూల్లో తనిఖీల కోసం వెళ్ళాడు. జస్ట్ ఇన్స్పెక్షన్ చేద్దామని వెళ్తే స్కూల్లో 5గురు మాత్రమే విద్యార్థులు ఉన్నారు. మొత్తం 207 మంది విద్యార్థులు ఉంటే 5గురు మాత్రమే ఎందుకు అటెండ్ అయ్యారు అని అంటే, అప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు ఇది ప్రాబ్లం అని చెప్పి. పాఠాలు నేర్పి ఒక స్టేజ్కి తీసుకెళ్లాల్సిన గురువులు ఇవాళ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? సమాజం ఎటుపోతోంది అనే ప్రశ్న తలెత్తుతుంది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలని, టీచర్స్ ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఏపీలోని ఒక స్కూల్లో ఈ సంఘటన జరిగింది.